సో దిస్ ఈస్ అ వెరీ ప్రాబబ్లీ అ పెయిన్ఫుల్ క్వశ్చన్ టు లాట్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్. వెరీ బిజార్ క్వశ్చన్. మీ చావుని మీరు ఎలా చూసుకుందాం అనుకుంటున్నారు? మీరు ఉండరు కానీ నేను అంటే ఆబ్వియస్లీ చావు అనేది మనకి చెప్పరాదు అని చెప్తారు. ఇఫ్ ఐ నో కాన్షియస్లీ నేను అంటే నేను చచ్చిపోబోతున్నాను ఈ టైం లోపల అనేది నాకు డెఫినెట్గా తెలిస్తే నేను క్వైట్గా ఎవ్వరికి తెలియకుండా ఎక్కడో దూరంగా వెళ్ళి అక్కడ నేను క్వైట్గా చచ్చిపోతాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ ఎనీబడీ టు సీ మై డెడ్ బాడీ. మీరు ఉండరు కదా తర్వాత చూడడానికి వాళ్ళు. అవును, కానీ నాకు నోబడీ వాంట్స్ షుడ్ సీ యువర్ డెడ్ బాడీ. వై? I just don't like that thought. You feel powerless? Yeah. Is that I feel inadequate. It's suddenly because I believe that I'm a Superman. So my death will prove that I'm not a Superman. I know it is from others' perception, but నా పర్సెప్షన్ అలాంటి థాట్ నాకు ఇష్టం లేదు. ఇట్ ఆల్మోస్ట్ మీరు కవర్ చేసుకునేది ఎందుకు యువర్ నేకెడ్నెస్ అనేది మీ ఇన్నర్ సెల్ఫ్ అనేది వచ్చేస్తుంది బయటకు. అది డెత్ ఈజ్ ఆల్మోస్ట్ బికమింగ్ కంప్లీట్లీ నేకెడ్ బికాజ్ యు ఆర్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ హౌ యూ షుడ్ బి సీన్ or how you should be projected, how you should communicate. ఆ మొత్తం కంట్రోల్ అనేది తీసేస్తుంది బాడీ ఇనర్ట్ అయినప్పుడు. ఆ స్టేట్ ఆఫ్ దాంట్లో ఐ డోంట్ వాంట్ బి సబ్జెక్టెడ్ ఇన్ థాట్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఇన్ ఎ ఫిజికల్ ఆస్పెక్ట్. ఎనీబడి హూ లైక్స్ మీ ఈవెన్ ఇన్ ఐఓటా బెట్ ఐ డోంట్ వాంట్ దట్ పర్సన్ టు సీ మీ. ఎందుకంటే ఐ థింక్ దట్ ఈస్ డిస్రెస్పెక్ట్ టు ద పర్సన్ హూ లైక్స్ మీ. అందుకని నేను ఎప్పుడైనా నాకు జ్వరం వచ్చినప్పుడు అసలు ఎవరిని కనిపించను. అసలు నేను చాలా ప్రేమించిన అమ్మాయి అవ్వచ్చు, లేకపోతే మా మదర్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు. ఐ హేట్ ఎనీబడి టు కమ్ టు సీ మీ వెన్ ఐఎమ్ నాట్ వెల్. సేమ్ థింగ్ ఎక్స్టెండ్స్ టు డెత్ ఫర్ మీ. ఏంటది ఐబ్రో ఒక పెద్ద చిన్న లాంగ్ పాజ్ ఇచ్చి దిలీప్ కుమార్ టైప్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అంటే చాలా ఇంటెన్స్గా ఉంది. ఈ టాపిక్ కూడా అలాగే ఉంది ఆనెస్ట్లీ. ప్లస్ యువర్ మీ ఐడియాస్ అండ్ యువర్ థాట్స్ ఆర్ అన్డిబేటబుల్ ఫ్రాంక్లీ స్పీకింగ్. బికాజ్ చాలా డీపెస్ట్ ఫిలాసఫీలోని సారాంశం మీరు చెప్తున్నారు. బట్ మీ స్టైల్లో మీరు చెప్తున్నారు యాక్చువల్లీ స్పీకింగ్. సో మిమ్మల్ని అందరూ ఇప్పుడు బాబాగా మార్చేసి కొలుచుకుంటారని నాకు అనిపిస్తుంది. థ్యాంక్స్. అదొక్కటే బాబా. ఇంకొంతమంది తొందరగా చచ్చిపోయారని నాకు చాలా ఆనందం. హారెండస్ థాట్ అది. ఒక వ్యక్తి తొందరగా చచ్చిపోయినందుకు నేను హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతున్నాను. దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే బ్రూస్లీ అంటే నాకు ప్రాణం. అంటే నాకు పిక్చర్ అంటే అంతకన్నా అభిమానం అని ఎవరో లేరు నాకు. ఐ బిన్ ట్రెమెండస్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిస్ ఫిలాసఫీ, హిస్ థాట్, హిస్ పర్ఫెక్షన్ ఆఫ్ ఫిజికల్ ఎనర్జీ అవ్వచ్చు, తన బాడీ అవ్వచ్చు, తన ఇంటెన్సిటీ అవ్వచ్చు. ఐస్లో బ్రూస్లీ అప్పుడు 32 ఏళ్ళలో అప్పుడు తను పోయాడు. తను బతుకుంటే ఇప్పుడు తనకి 70 years ఉంటాయి. 70 years బ్రూస్లీని నేను చూడను. ఐ డోంట్ వాంట్ టు సీ. ఓకే, ఐ నో మీరు ఏమనబోతున్నారో నాకు తెలుసు. అది బ్రూస్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రూస్లీ అనేది మనిషి, అది నా కోసం బతకట్లేదు, తనకి ఫ్యామిలీ లైఫ్ వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఏంటి, బ్రూస్లీ అనేది నా మైండ్లో ఇమేజ్. నాకు బ్రూస్లీ పరిచయం లేదు, నాకు తెలియదు. బ్రూస్లీ అనేది ఇందాక ఫ్రిడ్రిస్ నీషే లాగా ఒక థాట్ నాకు అది. సో ఐ డోంట్ వాంట్ టు సీ సంథింగ్ విచ్ ఐ డోంట్ సో మచ్. అప్పుడేంటి హ్యూమన్ బీయింగ్ ఏంటి చేస్తున్నా కాదు, వాట్ హీ రిప్రజెంట్స్, తన వర్డ్స్, తన యాక్షన్స్, అది అనేది ఒక రిప్రజెంటేషన్. సో నాకు ఒక ఐకాన్ అయిపోయింది. బ్రూస్లీ మీ పక్కింటి అబ్బాయి కాదు. మీరు రోజు పాప ఆయన కర్ర పట్టుకుని నడుస్తూ ఉంటే మీకు పాల ప్యాకెట్ అందించి అలాంటి సేవలు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఉన్న థాట్ని మీరు థాట్గా బంధించుకోండి. 70 అయితే 700 అయితే తెలుసు, కానీ నేను చూస్తాను కదా. ఇప్పుడు బ్రూక్ షీల్డ్స్ అనే మా అందమైన అమ్మాయి, అసలు మేము అలా కళ్ళు ఇలా తెరుచుకుని చూసేవాళ్ళం రాయల్ థియేటర్లో ఇలా కూర్చొని. సో ఇప్పుడు బ్రూక్ షీల్డ్స్కి ఇప్పుడు తనకి 50-60 ఏళ్ళు. మొన్న ఒక ఫోటో చూశాను బ్రూక్ షీల్డ్స్ ఇంటర్నెట్లో. ఇప్పుడున్న దాంట్లో ఐ ఫెల్ట్ అంటే దేవుణ్ణి కొట్టబోదేసింది. అంత అందాన్ని క్రియేట్ చేసి ఏజ్ పెట్టి మళ్ళీ అంత పని పాడు చేస్తాడు అనేది నాకు విపరీతమైన కోపం వచ్చింది సృష్టికర్త మీద. సో అప్పుడు అలాగే ఎప్పుడు ఉండిపోతారు, సరిగ్గా పీక్ టైంలో అలా ఉండిపోలేదు. అంతేగాని మీరు ఏ రోజు అయితే నేను చెప్పలేకపోతున్నాను, నేను కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను, నన్ను వినటానికి ఎవరు ఇష్టపడట్లేదు, లేకపోతే నేను అన్నది అర్థం అవ్వట్లేదు, లేకపోతే ఇలాంటిది ఉన్నానుకోండి, ఆ రోజు నాకన్నా అనిపించవచ్చు, అవతలకన్నా అనిపించవచ్చు. దట్ ఈస్ ద రైట్ టైం టు ఎగ్జిట్ అనేది నా ఫీలింగ్. అంతేగాని మంచం మీద పడుకునే పొద్దున్న మందు వేసుకున్నావా, అది ఏంట్రా పెట్టు అని ఆడొచ్చి ఆ డాక్టర్ వచ్చి దాన్ని ఏదో పెడతాడు, స్కెతస్కోప్ పెట్టి అది. ఐ హేట్ దట్. ఐ హేట్ టు లివ్ లైక్ దట్. సో మీరే ముందే డిసైడ్ చేసేసుకుంటున్నారు ఆ పరిస్థితి వస్తే? 100% ఐ విల్ డై. డై అంటే మీ చేతిలో ఉండదు. ఐ విల్ కమిట్ సూసైడ్. It's okay. That's a decision I'm taking. You're on public TV. I hope you realize. Yeah, of course. So the day someone else has to take care of me, I will commit suicide.
ఇఫ్ ఐ డోంట్ డై న్యాచురల్, దట్ ఈస్ యాక్సిడెంట్ అన్న పోవచ్చు, లేకపోతే న్యాచురల్గా అన్న పోవచ్చు, లేకపోతే యూఆర్ టేకింగ్ ఎ డెసిషన్ టు కిల్ యువర్ సెల్ఫ్. సో బోత్ న్యాచురల్ అండ్ యాక్సిడెంట్ అనేది మీ కంట్రోల్లో ఉండదు, యూనో. బట్ ఒక కండిషన్ అలాంటిది వచ్చినప్పుడు ఐ డోంట్ వాంట్ టు లివ్. నేను ఆల్రెడీ పోయినట్టు పెట్టారండి మొహం. లేదు, మీరు పోతే మీరు చెప్పారు కదా మేము సెలబ్రేట్ చేసుకుంటాం, మామూలుగా ఉంటామా? థ్యాంక్స్. బట్ సీరియస్లీ ఇట్ ఈస్ డిస్టర్బింగ్. అంటే మీరు ఇంత అన్ని టాపిక్స్ మీద ఇలాగా మీరు చక్కగా రుబ్బి మీ మైండ్ బ్రెయిన్ ఏ స్పీడ్లో వర్క్ అవుతుందో మాకు తెలియదు, కానీ మేకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు అ థియరీ అనిజం. ఐ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ స్ట్రెయిన్ ఇట్ పుట్స్ ఆన్ యూ, బట్ ఐ జస్ట్ వండర్ హౌ కెన్ యూ డిస్కనెక్ట్ ఫ్రమ్ న్యాచురల్ హ్యూమన్ ఇన్స్టింక్ట్స్ అండ్ ఎమోషన్స్ సో మచ్ అండ్ లివ్? దట్స్ బికాజ్ ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్. అంటే ఎఫిషియన్సీకి మీరు ఎక్కువ పెద్ద పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా ఎనీబడి హూ క్లెయిమ్స్ హిమ్సెల్ఫ్ టు వెరీ ఇంటెలిజెంట్ డిస్టర్బ్ పీపుల్, ఎందుకంటే యూఆర్ నాట్ యూస్ టు హియరింగ్ దట్. అది నాదేమన్నా అంత అదే నేను ఏదో అంటాను అంటే యూ వాంట్ టు బీ మోడెస్ట్, యూ వాంట్ టు బీ హంబుల్, యూనో. బట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్, సో వాట్ ఈస్ ఇంటెలిజెన్స్? ఇంటెలిజెన్స్ ఈజ్ నథింగ్ బట్ టు అనలైజ్ ద అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ so as to be able to create a thought process under which you want to live. That's what my definition of the entire process of your mind. అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రతి దానికి, అది చావుకి వర్తిస్తుంది, పెళ్ళికి, లేకపోతే ప్రేమకి, కామం, బట్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సబ్జెక్ట్ మ్యాటర్ ఎవెన్చువలీ కమ్స్ ఫ్రమ్ దట్ థాట్ ప్రాసెస్. సో మీకు ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి, బికాస్ ద అప్లికేషన్ ఈజ్ సిమిలర్. ఎప్పుడు మీరు మెషిన్లో ఫీల్ అవరా? నో, ఐ ఫీల్ వెరీ అలైవ్. నాకన్నా అలైవ్ పర్సన్ నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. Others కూడా they feel like that. ఎమోషన్స్ ఫీల్ అవ్వటం అనేది అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి కార్లో, అక్కడ కుక్క బావు 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 అంటుంది, అది కూడా అలైవ్ ఫీల్ అవుతుంది, ఎందుకంటే బాబు బాబు అని అరుస్తుంది. బాబు ఎందుకు అరుస్తుందో దానికి తెలీదు, కానీ ఎమోషన్ ఫీల్ అవుతుంది, ప్రాబ్లీ మోర్ దెన్ ద గై సిట్టింగ్ ఇన్ ద కార్. సో ఎమోషన్ అనే దానికి డిగ్రీస్ వేరీ అవుతాయి. ఆ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దాని మూలాన మీకు హ్యాపీనెస్ వస్తుందా, ఒక మానసిక పరిపక్వత వస్తుందా, లేకపోతే ఎలాగ మీకు ఎన్హాన్స్ చేస్తుందనే ఒక మీకు తెలిసినప్పుడే, దానికి ఒక అవగాహన ఉన్నప్పుడే దాని వాల్యూ ఉంటుంది. లేకపోతే మీ మిగతా మామూలుగా ఎప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేసే ఎమోషన్స్కి కుక్క మరగటానికి ఏమీ తేడలేదు, ఎందుకంటే ఇట్ వోంట్ లీడ్ ఎనీవేర్. సో యూర్ సెయింగ్ ఎమోషన్ షుడ్ బి ఇంటెలిజెంట్లీ ఎక్స్ప్రెస్డ్. ఎస్, ఇంటెలిజెంట్లీ ఫెల్ట్. యా. సో హైపోథెటికలీ సిన్స్ లైటర్ వెయిన్లో కూడా మాట్లాడుతున్నాం కాబట్టి దిస్ ఇస్ డిస్టర్బింగ్ ఫర్, ఐఎమ్ షూర్ చూసే మీ శ్రేయోభిలాషులు, మీ కుటుంబ సభ్యులకి డెఫినెట్గా దిస్ ఇస్ డిస్టర్బింగ్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ యువర్ డెత్ నౌ. నెవర్ ద లెస్ మీరు స్వర్గానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? అంటే మీ అంచనా ప్రకారం. ఓకే, అంటే ఇఫ్ సపోజ్ దే ఎగ్జిస్ట్, ఆబ్వియస్లీ ఐల్ గో టు నరకం, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. యువర్ సిన్నర్ అండ్ యా ఐఎమ్ ఎ సిన్నర్. కానీ అదే దాంట్లో ఇప్పుడు మనం హైపోథెటికల్గా స్వర్గం నరకం ఉన్నాయి అని అనుకుంటే, మనకి కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చారు. స్వర్గం నరకం క్రియేట్ చేసినప్పుడు ఎన్ని పాపాలు చేసినా చచ్చిపోయే ముందు నారాయణ అంటే అన్ని మాఫ్ అయిపోతాయని చెప్తారు. అప్పుడు నేను నారాయణ అంట డెఫినెట్గా. ఎందుకు ఛాన్స్ తీసుకోవడం? ఎందుకంటే ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్మితే, స్వర్గం నరకం ప్రిన్సిపల్స్ నేను నమ్మితే, ఇప్పుడు నేను చేయలేను, నేను చేసే రకరకాల పనులు నేను చేయలేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఆనందిస్తున్నా, అది ఏమేమి వద్దంటున్నారో అవి చేసి నేను ఆనందిస్తున్నా. అందుకని నేను అవి లేవు అని నేను సపోజిషన్ చేసుకుని ఇవి చేశాను. కానీ ఒకవేళ ఉంటే 1% ఉన్నా చచ్చిపోయే ముందు నాకు ఛాన్స్ వస్తే నారాయణ అనేస్తా. అండ్ ఐ ఆల్సో విల్ సే అల్లా అండ్ క్రైస్ట్ ఆల్సో, ఎందుకంటే ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి ఐ విల్ నాట్ టేక్ ఛాన్స్. ఐ విల్ టేక్ ఆల్ 3 నేమ్స్. హోప్ఫుల్లీ వన్ ఆఫ్ దెమ్ విల్ వర్క్, ఒక లైఫ్ లైన్ లాగా. యా, మీరు అన్నీ ఇప్పుడు నీషే చెప్పినవి, ఐన్ ర్యాండ్ చెప్పినవి, కొన్ని మీరు చూసినవి, ఈ లిమిటెడ్ స్కోప్లో మీరు చూసినవన్నీ మీరు యూ హ్యావ్ ఫార్మ్డ్ యువర్ థింగ్. నేరుగా నేనే ఐ విల్ ఫైండ్ అవుట్ వాట్ లైఫ్ ఇస్ అండ్ ఐ విల్ ఫైండ్ అవుట్ వాట్ లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇస్ అని ప్రయత్నించి ఆస్ట్రల్ జర్నీ అని రకరకాల ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. వై, హౌ కమ్ యూ ఇట్స్ నెవర్ ఇంట్రెస్టెడ్ యూ? I wouldn't say interested. I don't think of the capacity of a person. దానికి ఒక రకమైన ప్యాషన్ ఉండాలి. It doesn't match to my passion. I love to live life. I love to enjoy life. I love to passionately suck out life. You know, what all life and nature has to offer, I want to intensely live it and enjoy it to the core instead of trying to find the source of it. That is not my this thing. But you don't want to get philosophy చదివినప్పుడు కూడా నా ఇన్స్టింక్టివ్లో వచ్చిన ఫీలింగ్ని ఎంజాయ్ చేయడానికి దాన్ని వాడతాను, కానీ అన్వేషణకి వెళ్ళను నేను. ఐ విల్ కోట్ వన్ డైలాగ్ ఫ్రమ్ దేవత, మోహన్ బాబు డైలాగ్. శ్రీదేవి గారు వచ్చి అడుగుతారు, నేను పెళ్లి చేసుకుంటాను కానీ ఎందుకు మళ్ళీ దీనికి ఒప్పుకుంటున్నానని మాత్రం ఎప్పుడు నన్ను అడగద్దు అంటే, మోహన్ బాబు అంటారు,
చేతికి అందిన పువ్వుని వాసన చూస్తానే తప్ప ఏ చెట్టుకు పూసింది ఏ చెయ్యి కోసిందని ఎప్పుడు అడగను అంటాడు. ఐ థింక్ దట్స్ ఎ ఫిలాసఫీ ఐ బిలీవ్ ఇన్. సో డోంట్ గెట్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ ఇట్. నాకు నచ్చింది, ఐ జస్ట్ లవ్ దిస్ అండ్ ఐ వాంట్ టు ఎంజాయ్ ఇట్. If you get into the source of understanding which is giving you enjoyment, I think it defeats the purpose. అసలు సోర్స్కి వెళ్ళేదే మీరే. సోర్స్కి వెళ్ళేది నేను ఎన్హాన్స్ చేయడానికి చేస్తాను. See, suppose I love sex, I will get into the source to make me enjoy it much more than to understand the mechanics of that. మెకానిక్స్కి దాని ఫంక్షన్కి నన్ను డల్ చేసిన ప్రోగ్రామింగ్ని అనలైజ్ చేయడానికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంటుంది. కారు చాలా ఫాస్ట్గా వెళ్తే యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, చచ్చిపోవడానికి ఛాన్స్ ఉంది అని తెలుసు. ఏంటి పెద్ద చచ్చిపోతే ఏంటి, దానికి సంబంధించి మనం వేరే రిస్క్లు ఎన్ని తీసుకుంటున్నాం రోజు, ఇవన్నీ ఆలోచించడానికి అసలు ఇంజిన్ ఎలా పనిచేస్తుంది అని వెళ్ళడానికి ఉన్న తేడా. ఇంజిన్ ఐ డోంట్ వాంట్ టు నో, బట్ యూ వాంట్ టు నో ద I want to know the ramifications of death and the accident and what causes it and what are the chances and whether I can weigh it against the pleasure I'm getting in the fast car. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ సడన్ డెత్? I think sudden death is the most beautiful thing to occur. చాలా మంది ఓల్డ్ ఏజ్లో దే ఫీల్ ఇన్సెక్యూర్, ఎందుకంటే చావు ఎప్పుడు వస్తుందో చెప్పలేము. ఓల్డ్ ఏజ్ అంటే ఇంకా దగ్గర పడిందని తెలిసిపోవచ్చు. వాళ్ళకి ఏమన్నా మీరు ఇవాళ మీ పెప్ టాక్? నరుడి బతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆరింటి నట్ట నడుమ నీకెందుకింత తపన, తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా.